తెలంగాణ శాసన మండలి రద్దు కాబోతుందా? నిబంధనల ప్రకారం తెలంగాణలో మండలి కొనసాగింపు సాధ్యం కాదా? మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ చెప్పినట్టు శాసన మండలి రద్దయితే రాష్ట్రంలో ఎమ్మెల్సీల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో పార్టీ మారిన గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంశం కాంగ్రెస్ పార్టీని షాక్కు గురిచేస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా శాసనమండలి రద్దవుతుందనే అంశం తెరపైకొచ్చింది. తెలంగాణ శాసనమండలి రద్దు కాబోతుందంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. రాజ్యాంగం 171 సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అటు ఏదైనా రాష్ట్రంలో మండలి ఉండాలంటే 120 మంది ఎమ్మెల్యేలు ఉండాలని, కానీ తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయమే తాను గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని స్పష్టం చేశారు. నిబంధనల ఆధారంగా చూస్తే తెలంగాణలో మండలి రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మన దేశంలోని ఏదైనా రాష్ట్రం శాసన మండలిని ఏర్పాటు చేసుకోవాలంటే ఆర్టికల్ 169, 170, 171, 172లో ఉన్న నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 171 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసన మండలి ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడున్న ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 వంతుల సంఖ్యలో కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవాలి. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 172లో ఇదే కౌన్సిల్ ఏర్పాటు కోసం మరో నిబంధన పొందుపరిచారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 విభజించిన ఎమ్మెల్సీల సంఖ్య 40కి తగ్గకూడదన్నమాట. అంటే ఏ రాష్ట్రంలోనైనా శాసన మండలి ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 40 మంది ఎమ్మెల్సీలు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకోసం ఖచ్చితంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ రాష్ట్రంలో కౌన్సిల్ ఉండే అవకాశం ఉంది. ఇందువల్లనే గోవా, జార్ఖండ్ లాంటి చిన్న రాష్ట్రాలలో శాసన మండలి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎమ్మెల్యేల సంఖ్య 119గా ఉంది. కానీ అప్పటికి ఉన్న చట్ట ప్రకారం ఒక నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే కలుపుకుంటే 120కి చేరింది. దీంతో 40 మందితో శాసన మండలి ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత 2018లో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ శాసనసభ్యుల విధానాన్ని రద్దు చేసింది. దీంతో మొన్నటి అసెంబ్లీ 119 మంది సభ్యులతోనే మొదలైంది. ఇలా 119లో 1/3 చేస్తే 39 మంది శాసన మండలి సభ్యులు మాత్రమే వస్తారు. కనీసం 40 మంది ఉంటేనే శాసన మండలి ఉండాలని చట్టం చెబుతోంది. ఇప్పుడు ఇదే అంశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ కోర్టుకు వెళ్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు కాంగ్రెస్ లోకి కొనసాగుతున్న వలసలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతాయన్నారు. ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందన్నారు. 2/3 చేరికలు ఉంటేనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని, అలా జరగకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ శాసన మండలి మనుగడ ప్రమాదంలో పడిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణలో శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. లోక్సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించడంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందన్నారు. తెలంగాణ శాసన మండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో 2ని, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 4 దాని ప్రకారంగా తీసేసిండ్రు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది.
మొత్తంగా రేవంత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్రం చెబుతోంది. అయితే కేంద్రం చెప్పినట్టు 2026లోనే అసెంబ్లీ సంఖ్య పెరగని పక్షంలో శాసనమండలి రద్దయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి. గోనె ప్రకాష్ రావు శాసనమండలి రద్దు చేయాలంటూ కోర్టుకు వెళితే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు.